ఆఫీస్కి వెళ్ళొస్తానే. అలాగే బాయ్ బాయ్. ఇదేంటండి, ఎవరిని ఆఫీస్కి వెళ్ళే ముందు దేవుడికో కన్నవాళ్ళకో దండం పెట్టుకుంటారు, మీరేంటి కుక్కకు దండం పెట్టుకుంటున్నారు? అది కుక్క కాదు బాబు, హైబ్రిడ్ నాక్క. నా ప్రాణం. రోజు అశోక్ గడు నాతో పాటు ఆఫీస్కి వచ్చేవాడు, నా పక్కనే కూకునేవాడు. కానీ ఆ నీలకంఠ గడు కుక్కల్ని వాటిని ఆఫీసు తీసుకురాకూడదని రూల్ పాస్ చేశాడు. అశోక్ గడిని ఆఫీసు తీసుకురాలేకపోయా. పాప అశోక్ గడు ఆ బెంగతోనే. అశోక్ గడ్ మరణం వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? నువ్వు కూడా ఎడుతున్నావా? కాదండి, కంట్లో నలకబడింది. కానీ మీ అశోక్ గడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తనుకొచ్చేస్తుంది. ఏడవకు బాబు. ఈ రోజు అన్న పోలో గడిని ఆఫీస్ తీసుకెళ్దారు అనుకున్నాను, కానీ ఎదవ రూల్ పెట్టాడు కదా, తీసుకెళ్ళలేకపోతున్నాను. పోలోగోడు కూడా ఆఫీస్కి వస్తున్నాడు. ఎలాగా చెప్తా. ఏంటంటే జాయింగ్ వచ్చినట్టు కుక్కర్ వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు, పైగా టేబుల్ ఎక్కించారు. వస్తే మీరు దుడుస్తారా? మీరు కదా అసలు కుక్కలు ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ తెలుసా మీకు? యాజ్ పర్ బోర్డ్ రూల్స్ నిబంధనలకు ఎగనిస్ట్ గా బిహేవ్ చేస్తే మెంబర్స్ సస్పెండ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 50% షేర్ హోల్డర్నే. అయితే నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ ఎవరికి లేవు. కుక్కను తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు. అవునండి, ఆయన చెప్పింది రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్. అలాంటి వాళ్ళ మధ్య మీ కుక్కను తీసుకొచ్చి టేబుల్ ఎక్కిస్తారా? అది టేక్ దిస్ ఫైల్. ఏంటిది? నా వాటాలో 25% షేరు నా బుజ్జిముండ పోలో పేరు మీద రాశాను. ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద బోర్డ్. ఇంతకీ నువ్వెవరు? నా అడ్వైజరు. నాకు ఈ ప్లాన్ చెప్పింది ఇతనే. ఇక్కడ పరుగు పోయింది. ఎక్కడ పోలేదు? ఆ రాజారావు అడ్వైజర్ కూడా తెలియటట్లు కూడా నీకు లేవు. మీరు బాగా అర్థ అయినట్టున్నారు. ఈ క్రిమినల్ లాయర్ క్రూయల్ బ్రెయిన్ తో వాడిని ఎలా ట్యాప్ చేస్తానో చూడండి. ఎస్, నాకు మీ కార్లో లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ అవసరమా? ఈ మధ్య ఊర్లు కూడా సార్ అంటున్నాం కదా. ఏదో ఒక ఊరి పేరు చెప్పు. అమృత్ సార్. నువ్వు నాకన్నా వంకర్లా ఉన్నావు. మన ఇద్దరు వంకర్లో కలిసినాయి కాబట్టి ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. అయితే సారీ రా. ఇప్పుడు రాపాక ఎత్తు తాగేంత మత్తుగా ఉందిరా. ఏదేమైనా కరెక్ట్ టైం మళ్ళీ లిఫ్ట్ ఇచ్చావురా. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే లైఫ్ లాంగ్ లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. నువ్వు అంత ఖాళీ ఏంట్రా? నేను ఇల్లీగల్ కాబట్టి ఖాళీయరా. ఇంత ఎదవలా ఎలా బతుకుతున్నారా? నేను ఒరే గిరి అనుమానాను కానీ ఎదవా గిదా అనుమానం లేదు. సరేలే, ఇల్లీగల్ ఇన్కమ్ అంటే 2020 మ్యాచ్ లాంటిది, డబ్బులు తొందరగా వచ్చేస్తాయి. లీగల్ గా అంటే టెస్ట్ మ్యాచ్ లాంటిది, డబ్బులు లేట్ గా వస్తాయి. నేను ఈ రూట్ లో బతుకుతున్నాను కాబట్టి కారు కొన్నాను, ఇంకొక కారు బుక్ చేశాను. అవునా? ఏ కార్ బుక్ చేసావు? గుర్తులేదు కానీ టీతో స్టార్ట్ అవుతుంది. టీతోనా? మా బాస్ కార్ అయితే పెట్రోల్ తో స్టార్ట్ అవుతుంది. నువ్వు చాలా అష్టవంకరా. సర్లే, నువ్వు నా అంత ఎత్తి ఎదగాలంటే నాతో చేతులు కలపాలి. ఫస్ట్ ఆపరాకే ఆపేశాను. చెప్పు. నేను భారతీయుల పథకంలో అసలు అటువంటి నిజాయితీగానే బతుకుతాను. అవినీతిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. ఇంకెప్పుడు నాతో టచ్ లో ట్రై చేయొద్దు. బాయ్. మణిమాల, నువ్వు రేట్ల గురించి ఆలోచించుకో. బోల్డ్ అంత క్యాష్ ఉంది, రెచ్చిపో. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావని తెలిస్తే నాన్నగారు పెద్ద పనిష్మెంట్ ఇస్తారు నాకు. వేరే అమ్మాయి గురించి ఖర్చు పెడితే తిడతారు. ఖర్చు పెట్టింది నీకోసమే కదా. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? సెలెక్ట్ చేసుకో. నువ్వే సెలెక్ట్ చేయి. కార్లు అయితే సెలెక్ట్ చేయగలుగుతాం కానీ చీరలేం సెలెక్ట్ చేస్తాం? ఇది నిశ్చితార్థానికి, ఇది పెళ్లికి, ఇది ఫస్ట్ నైట్ కి, ఇది నెక్స్ట్ నైట్ కి. వెళ్ళి కట్టుకురా. ఏం చేస్తాం? షోరూమ్ నుంచి వచ్చిన స్పోర్ట్స్ కార్ లా ఉన్నావు. కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఆ డిస్ప్లేలో బొమ్మలా చాలా అందంగా ఉన్నావు. థాంక్స్. నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? సపోజ్ నేను డ్రైవర్ అయితే ఏంటి పరిస్థితి? ఏంటి జోకా? జోక్ కాదు, నిజంగానే అడుగుతున్నాను. నేను డ్రైవర్ అయితే? ఛాన్సే లేదు కదా. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు డ్రైవర్ అయినా క్లీనర్ అయినా అసలేం కాకపోయినా సరే నువ్వు నాకు కావాలి. బికాస్ ఐ లవ్. ఏంటి మీ విషయం ఇంకా రావట్లేదు? దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా? చిచి, అదేం లేదు. ఇప్పటికే 2 కాఫీలు తాగాం. 3వ కాఫీ తాగి ఓపిక లేదు. ఏసీ పని చేయట్లేదు. ఓకేనా? బిల్ తగ్గించిస్తానులే. అదిగో మాటల్లోనే వచ్చేసింది. హాయ్ మణి. హాయ్. మా కజిన్ ఉషాన్ చెప్పానే ఇదే. హాయ్ బావా. కొంచెం ఫాస్ట్లే, పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తుంటుంది. అఫ్ కోర్స్. ఎలా ఉన్నాడే మీ బావ? అల్లరి నరేష్ కంటే అందంగా ఉన్నాడు. ఇంతకీ పెద్దన్నలో ఉన్నారే? నా పెళ్లి హడావిడిలో ఉన్నాడే. వాట్? నీకు పెళ్ళా? ఎవరితోనే? చిట్టిరాజుతో. వాడితోనా? అవునే, ఆయన గారు మీ పెద్దనాన్నని 2 సార్లు కాపాడాడంట.
నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట. చిట్రాజ్ అంటే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా? అవును, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీటర్. వాడి వల్లే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము 2 ఫ్యామిలీల కింద విడిపోయాం. ఏం చేశాడో ఏమో తెలియదు కానీ మా పెద్దనాన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ అయిపోయాడు. కన్నింగ్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ స్టూపిడ్ ని నేను పెళ్లి చేసుకోవాలంట. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ మండపంలోనే నేను సూసైడ్ చేసుకుంటాను. అయ్యో అంత పని చేయకు, నీకు నేను ఉన్నాను కదా. వద్దులే బావా, మా అక్క అన్యాయం అయిపోద్ది పాపం. ఓ సంబరపడిపోకు, నేను పెళ్లి చేసుకుంటాను అనట్లేదు. ఆ చిట్రాజ్ దగ్గర సేవ్ చేస్తానంటున్నాను. ఆ హెల్ప్ చేసి పెట్టు బావా. నీకే పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను. నాకేం వద్దు కానీ నా జీప్ కి కలర్ పోయింది. చీదీనే అమ్మా, ఒక్క కనెక్షన్ కలవట్లేదు. ఏం సెల్ ఫోన్ లో ఏం తాగుడు మానేశాను రాఘు బాబు. సిగ్నల్ చచ్చిపోయిన మా పట్టాలు తాగుతున్నాను నేను. ఎక్స్క్యూజ్ మీ బస్సు, ఆ. మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఆ. ఏ కనెక్షన్ బెటర్ అంటారు? ఇల్లీగల్ కనెక్షన్. ఎంత సడన్ గా బారకు తీసుకొచ్చి పార్టీస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని. నా దగ్గర డబ్బులుంటే బారకు రాని తెలుసా? ఏ మా ఇంట్లోనే బార్ ఉంటుంది. నా రూమ్ లో కూడా ఉంది. అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చాను తెలుసా? నీతో మనసిప్పి మాట్లాడదామని. నేను ఎక్కువ అయితే బట్టలు ఇప్పి మాడతాను. అదేదో తొందరగా చెప్పి. అవునరా, నువ్వు ఎంత డబ్బు ఎలా సంపాదించావు? మోసం చేసి ఎవరిని? నీలకంఠాన్ని రాజారావుని. మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాను. జీతం సరిపోయేది కాదు. కమిషన్లు కొట్టేద్దామంటే ఆ రాజారావు గడు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు. అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని రిలయన్స్ బ్రదర్స్లో ఎడగొట్టింది. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, నా అకౌంట్లో క్యాష్. ఆ తర్వాత నీలకంఠాన్ని ఏటీఎం సెంటర్లా మార్చేశారు. ఆ, ఎలా? నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా. అంటే నీకు తమ్ముడు లేడా? అబద్ధం. ఆ? ఆహా, బుద్ధుడికి బోచెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు ఈ బార్ అండ్ రెస్టారెంట్ లో జ్ఞానోదయం అయింది. యూ విల్ కమ్ అప్. నువ్వు మ్యాచ్ లోస్ లో మ్యాన్వి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్వి, ఆ. జానీ వాకర్ లో జానీవి, కింగ్ ఫిషర్ లో కింగ్వి. టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతు. ఆఫ్ కోర్స్. రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడివి. థ్యాంక్ యూ. నువ్వు చిట్రాజు కాదు, చీటర్ రాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువువి. రే రమణ, ఎక్కడున్నారా? ఇంకెక్కడరా, హోటల్లో పిండి రుబ్బుతున్నాను. ఆ రుబ్బటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చాయి. దేనికిరా? నీతో చిన్న పని పడింది, వచ్చాక చెప్తా. సర్లే. హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడి కండిషన్ ఎలా ఉంది? ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. ఏంటి సీరియస్ అయిందా? ఆడితో పాటు డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి ఒరే ఒకటి కట్టేవాడినే ఉన్నాను కదా. డాడీ, ఏంటమ్మా? ఈ పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది. ఇంటి ముందు పెట్టు. ఎవరిది ఇది? మా డాడీది. ఆ ఫోన్ వచ్చి కింద ల్యాండ్ ఫోన్ అండి. పద. హలో, నీలకంఠ గారా, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ రా, ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టం? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి నిజమా? జోకులేటని మీరు ఏమన్నా నా ఫ్రెండ్ బామర్దా? ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దామంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతను అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదులేండి. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అన్నారు, మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి. అసలు ఏం జరిగింది? ఐసీలో ఉన్న మీ తమ్ముడు చచ్చిపోయాడు చిట్టిరాజు, చచ్చిపోయాడు. నాకు అసలు తమ్ముడే లేడండి. నేను అంటున్నది అదే, ఇంక మీ తమ్ముడు లేడు. తమ్ముడు ఏ ఎదవండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా, మీ ఎదురుగానే కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడవచ్చు. మరి నా తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. ఎవడు వీడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. సారీ రా చిట్రాజు, మీ తమ్ముడు పోయాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కాదురా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది. తొందరగా తగలెట్టేద్దాం, పదండి పదండి. ఆగండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగటానికి లేదు. జరుగుతుంది. జరగదు. నువ్వు అనవసరంగా బాధపడదు. ఏమోటావు? లేదురా, మీ తమ్ముడు నేను బతికేస్తాను. హౌ? ఎలా? ఎలా అంటారేంటి సార్, ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న ఆ మధ్యలో వచ్చి శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుండె మీద దెబ్బ బాధ రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ ఆ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువర్ను కాదు. ఎలా బతుకుతారా యాదవా? రాయ్! నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పనిచేస్తే నా నెక్స్ట్ బర్త్డే కింద పిలవను. మిరకిల్, అద్భుతం.
హృదయం కరిగించి వెళ్ళకే నా మరు హృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సింది నన్ను కాదు ఆడిని. అనియా, ఇదేంట్రా నమ్మినట్టు నడిపేస్తున్నావు? నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌలించున్నానో తెలియట్లేదు అనియా. అలాగా దా ఇంటికి వెళ్ళి మాడుకుందాం. మనకి ఇల్లు ఎక్కడుంది? నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే. దా ఈడొకడు ఎందుకు వస్తాడు ఈడికే తెలియదు. ఎందుకు సార్ అరిశారు? నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? శ్రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లోనే ఉంటాడు. కమా హలో, ఆరోగ్యం జాగ్రత్త పంచర్ నాన్న. అయిందా? వస్తున్నా. నేను కూడా ఉంటాను చిట్రాజు. అలాగే ఎవరి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? హాయ్ ఏంటి అలా చూస్తున్నావు? వడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డులో ఉన్న ఎవడరా నువ్వు? అయ్యమ్మ బాసు. మా బాసు లేదు మజ్జి పులుసు లేదు వెళ్ళా. నో! ఆ? మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ కమాన్. నేను ఈ నీలకంఠానికి లీగల్ వజర్ని. ఆ. నాకు అసలు తమ్ముడే లేడు. ఆ. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. ఆ. వాడు నా ఫ్రెండ్ జింతాకా 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 అని బతికించాడు. ఇవన్నీ చక్కగా అంటే జరిగిపోయి మీకు తమ్ముడు లేడన్నమాట. అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడన్నమాట. నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముని బతికించాడన్నమాట. అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడన్నమాట. అవునురా. ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్. ఏం చేయాలిరా? మీరేం చేయక్కర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ చెప్పు సార్. కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా. సార్ 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 ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు. ఆ. బ్యాగ్ పక్క పెట్టు. అనియా, వా. ఎవడరా నీకు అన్నయ్య? సొంత తమ్ముడిని అట్టుకుని బోన్లో ముద్దాయిని అడిగినట్టు ఏంటని ఆ క్వశ్చన్స్? నేను నీకు అన్నయ్యనా? ఎవడరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి కేకలు? ఏమైంది? చూడండి మా దగ్గర మా అన్నయ్య ఇడికి తమ్ముడు లేడంట. నేను అసలు ఇటు తమ్ముడే కాదంట. చంటోడు నట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి ఈడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. జీర్ణించుకోవా, ఉన్నాడు కదా. అంతేకాదు మా గారు, చాలా స్టోరీస్ చెప్పాలి. ఏంటో డాడీ డాడీ ఆ. మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. అది ఏమైంది? అది పెయింటింగ్ Yes. పేపర్ మీద కాఫీ చుక్కలు పడ్డాయనుకుని చింపి అసలు పారేసాను. What? Shit. మళ్ళీ ఆ పెయింటింగ్ వేయాలంటే 1 day కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వలపోతే సరిపోతుంది కదా. Shut up. Who is this guy? ఈ ఎదవ. చిట్రాజ్ తమ్ముడు అమ్మా. ఓహో. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతను శవం. అంటే ఇప్పుడు భూతమా? నో మనిషే ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాజ్ ఫ్రెండ్ ఒకడు జంతా కుత్తక తక్క జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీ కాదు సున్నీ కాదు, నా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దుబాయ్ అమ్ముకునేవాడు. అనియా, ఏ? ఏం చేయలేదండి. అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్ మీరు చావడానికి ముందు. పెయింట్లు వేసి ఉండండి. దేనికిరా? తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నావు? నేను గొప్ప చిత్రకారుని కదా. ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా? గుర్తులేదు? గుర్తుంది కప్పులు గడిగే ఫేస్ ఇడు. ఇంతకీ మీ పేరు? పేరండి పేరు జూనియర్ పికాసో. అదేంటి రమగడ? ఈయన బ్రష్ నేమ్ ఆగారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజప్ కాల్గెట్ అని ఉంటుంది. ఇదేట్రా? ఆర్టిస్టులు బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏమండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్ లా నాకు కొంచెం టైం ఇస్తే. కోటేలు కొనుక్కొచ్చేదేట్రా? పెయింటింగ్ వేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా, అందుకే టైం అడిగాను. మీరేం వర్రీ అవ్వద్దు, ఎల్లుండి లోపు మీ పెయింటింగ్లు అన్ని వేసి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పద చిట్రాజ్ ఆఫీస్కి వెళ్దాం. ఇల్లు జాగ్రత్త రే. అలాగే ఏం చేస్తాడా? అటు దగులు బాజీ అండి, మీలు మీకే అమ్మేగాళ్ళు. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీదే కదా, ఆడింది కమ్దాడు రావా దగులు బాజీ అదవా. ఒరే రంగబాబా, చెప్పరా కొత్త జీవితం ఎలా ఉంది? ఏం జీవితంలో బాబా, గ్యాస్ పొయ్యి మించి గాడి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఏమైంది? ఏమైందేంట్రా? ఆ నీలకంఠం కూతురికి పొరపాటున పెయింటర్ అని చెప్పాను. చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంట, పెయింట్లన్నీ నన్ను వేయమంటుంది. ఏసే ఏమైందిరా? అసలు నాకు ఏమొచ్చని? తన మీద దోశలు ఎలా వేస్తావు అలాగేసే, ఆ తర్వాత నేను వచ్చి మేనేజ్ చేస్తాను. ఏంటి రంగబాబు ఎలా వచ్చావు? ఒకసారి మీ తమ్ముడిని చూసిపోదామని. ఎలా ఉన్నాడు? దుఃఖలా ఉన్నాడు. హాయ్ రమణ. హాయ్ రంగబాబు, ఎలా ఉన్నా? బాగున్నా. ఏంటండి పికాసో గారు, ఎందుకు పిలిచారు? పికాసోనా? పికాసి బ్రష్ నేమట. పికాసిన కర్రలో ఉంటాడు ఎదవా. నువ్వు ఉండనియా, పెయింట్లు రెడీ. ఏదో పెసరట్లు రెడీ అయినట్టు చెప్పాడు కదా. ముచ్చు బంగారం లండించాడు. ఏంట్రా జిడ్జిడ్డుగా ఉందా? ఛీ! ఆయిల్ పెయింట్ అయి ఉంటుంది. అవుననియా, ఆయిల్ పెయింట్లు. నాకు మాత్రం మాడిపోయిన ఆనియన్ దోశలా ఉంది. షట్ అప్ చిట్రాజు. ఈ పెయింటింగ్స్ కి మీనింగ్ లేదంటావా? వీటిని కళ్ళతో చూస్తే సరిపోదు, ఏ కళ్ళద్దలెట్టు చూడాలా? హృదయంతో చూడాలి. అవును, ఈ పెయింటింగ్ చూడు. చూశాను. పెంట మీద కోడి గెలిగినట్టు కాదు, గెలిగాడు. పగిలిపోయిన సూర్యుడు బొమ్మ. ఎగ్జాక్ట్లీ. పగిలిపోయిన గుడ్డును చూశాను, పగిలిపోయిన గాజు గ్లాస్ చూశాను, పగిలిపోయిన సూర్యుడు చూడటం ఇదే ఫస్ట్ టైం. నీ కళారోధానికి నా జోహార్లు పికాసో, జోహార్లు. థ్యాంక్స్ రంగబాబు. ఒకసారి అలాగే. తీసుకో. మా నీకు కూడా బాగా నచ్చేసింది.
అన్నయ్య ఇప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ చూస్తున్నారు. హై, ఈ పెయింటింగ్ సముద్రంలో సునామీ. ఈ సముద్రంలో సునామీయా? సైకిల్ చక్రం అలా ఇలా తోలించేసాడు. కాదు, ఇది నిజంగా సముద్రంలో సునామీ. ఏం డెప్త్ ఉందండి మీలో? సముద్రంలో అంత డెప్త్ ఉందా? ఇలాగి ఏంట్రా అది నేల మీద పడేశారు? ఈ చిట్టాజు వాల్ మీద కన్నా నేల మీద బాగుంటాయని ఒట్టరంగా సర్దానండి. ఏది? ఆహా, ఎంత బ్యూటిఫుల్ గా వేసావమ్మా. నీలో ఇంత టాలెంట్ ఉందా? పెయింటింగ్స్ వేసింది నేను కాదు డాడీ, పికాసో గారు. వికాసం. అవును మాయ గారు. చూడురే, ఎంతకాలం నేను మోడర్న్ పెయింటింగ్స్ అంటే పిచ్చి పిచ్చి బొమ్మలు మీరు అనుకున్నాను. కరెక్ట్ గానే అనుకున్నారు. ఊరికే నువ్వు ఎంత బ్రహ్మాండంగా వేసావా. ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకే. థ్యాంక్ యూ, Thanks, బాయ్ గారు. చిట్రాజు. ఇలాంటి గ్రేట్ పెయింటర్ పరిచయం అయినందుకు సో లక్కీ అండి. షేమ్ టు యు అండి. పెయింటర్స్ కదా, పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో మనం ఎందుకు? పద. మనకెందుకు కాదు, ఇది నాకు కావాలి.